వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్గా అడిగే ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. మనం ఇది మనకి ప్రాక్టీస్ సెట్ 2. ఇంతకుముందు నేను ఒక ప్రాక్టీస్ సెట్ 1 అని అప్లోడ్ చేయడం జరిగింది, యూట్యూబ్ ఛానల్లో ఉంది మన దాంట్లో. మీరు ఆ వీడియో చూడొచ్చు ఒకసారి. ఈ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ చేయకుండా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. Rohan divides his complete journey in 3 equal parts and covers the first part at a speed of 30 km per hour, the second part at 40 km per hour and the last part at 50 km per hour with his car. What is the average speed of his car during his entire journey? ఈ క్వశ్చన్కి నేను మీకు ఒక షార్ట్ కట్ కూడా చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్లు ఏమంటున్నారంటే మీకు ఒక 3 ఈక్వల్ పార్ట్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక డిస్టెన్స్ ఉంది, ఇది ఒక పార్ట్. 1 మినిట్ అండి. మీకు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పార్టు, అండ్ ఇక్కడ నుండి ఇంకో ఇక్కడికి ఒక పార్టు, అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పార్ట్ ఉంది అనుకోండి. ఇలా మీకు ఒక 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయనుకోండి. ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్, ఇవి 3 మీకు ఈక్వల్ డిస్టెన్స్ అంట. మీరు ఫస్ట్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో కవర్ చేస్తున్నారు? 30, నెక్స్ట్ దాన్ని 40, నెక్స్ట్ దాన్ని 50 km/h. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత కనుక్కోమన్నారు. ఒక పాయింట్ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు 3 ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తున్నప్పుడు 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఇచ్చి 3 స్పీడ్స్ ఇచ్చినప్పుడు మీ యావరేజ్ స్పీడ్ అనేది ఈ రెండిటికి మధ్యలో ఉంటుందండి. మీ ఆన్సర్ అంటే 30కి 40కి మధ్యలో ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. అంటే మీరు ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. అంటే మీకు కనుక లాస్ట్ ఒక 4-5 మినిట్స్ మాత్రమే ఉండి 10-15 క్వశ్చన్ సాల్వ్ చేయాలనుకోండి, అటువంటి టైంలో ఇది యూజ్ అవుతుంది. సాల్వ్ చేయకుండా పెట్టవచ్చు, అయితే రైట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ రకంగా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు మీకు 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయి కదా, డిస్టెన్స్ వాల్యూ ఇవ్వలేదు. సో డిస్టెన్స్ వాల్యూని మీరు ఏమనుకోవాలంటే 30, 40, 50కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఆఫ్ 30, 40 అండ్ 50 ఎంత అండి? మీకు 300 వస్తుందా? 300 కిలోమీటర్నే మీరు డిస్టెన్స్ అనుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 300 కిలోమీటర్స్ ఉంది, ఇది 300 కిలోమీటర్స్ ఉంది, ఇది 300 కిలోమీటర్స్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీకు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏముంటుంది? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్ కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత మీరు ట్రావెల్ చేసింది? 300 అంటే 900. టోటల్ టైం టేకెన్ ఎంత? ఫస్ట్ 300 కిలోమీటర్ వెళ్ళడానికి మీరు 30 స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి 300/10. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా, అంటే ఇక్కడ మీకు 10 అవర్స్ కావాలి. నెక్స్ట్ 300/40 అంటే మీరు క్యాన్సిల్ చేస్తే 15/2 వస్తుందా? ఓకే. నెక్స్ట్ 300/50 అంటే 6 అవర్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మీరు 900 చూడండి. 2 × 10 20, 2 × 6 12. సో 20 + 12 32, 47. ఇది పైకి వెళ్తే 2 అవుతుంది కదా, అంటే మీకు ఎంత అండి? 1800/47. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది, డినామినేటర్లో 47 వచ్చిందంటే ఇదన్నా ఆన్సర్ కావాలి, ఇదన్నా ఆన్సర్ కావాలి మీకు. సో ఇక్కడ నుండి మీరు ఏం చేయాలంటే ఇంకా దీన్ని మొత్తం కొట్టేస్తూ కూర్చోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏం చేస్తామండి? 7×5 35 + 4 39. అంటే ఇక్కడ మీకు యూనిట్ డిజిట్ 9 వస్తుంది, అంటే ఇది మీ ఆన్సర్ కాదు. ఇది చూడండి, 7×56 + 4 0 వస్తుందా? ఇక్కడ కూడా మీకు 0 ఉందా? సో ఇది వచ్చిన తర్వాత మీరు మళ్ళీ క్యాన్సిల్ చేయకుండా మీరు ఆప్షన్ చూసి మీరు ఆన్సర్ పెట్టొచ్చు. ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఇన్ అన్ ఎలక్షన్ దేర్ వర్ 2 candidates, A and B. The total number of voters in the constituency was 90,000 and 70% of the total votes were polled. If 60% of the polled votes were cast in favor of A, how many votes were received by B? చూడండి, మీకు 100% ఓట్లు ఉన్నాయనుకుంటే మొత్తము దాంట్లో మీకు 70% పోల్ అయినాయండి. అంటే ఇంకా 30% ఏమవ్వలేదు, పోల్ అవ్వలేదు. అంటే దీంట్లో 30% నాట్ పోల్డ్, ఇంకా పోల్ అయింది ఎంత? 70%. ఓకే. ఇంకేమన్నారు మీకు? ఇఫ్ 60% ఆఫ్ ద పోల్డ్ ఓట్స్ వర్ క్యాస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ, అంటే ఈ 70%లో 60% అనేది ఏకి పడ్డాయంట. అంటే 70లో 60% అంటే ఎంత అండి? 70లో 60% అంటే 7 42% కదా, 42%. అంటే 42% ఏమో ఏకి పడ్డాయి ఓట్లు, 70లో 42 వెళ్ళిపోతే మిగిలింది ఎంత? 28%. ఈ 28 ఓట్లు ఎవరికి పడవచ్చు? బి.
అంటే మీకు కనుక మొత్తం 100 ఓట్లు ఉంటే 42 ఏమో ఏకి, 28% ఏమో బీకి, 30% ఏమో ఓట్లు వేయలేదు. ఇప్పుడు మీకు కనుక్కోమనేది ఉంది, హౌ మెనీ ఓట్స్ వర్ రిసీవ్డ్ బై బి. చూడండి ఇప్పుడు మీకు టోటల్ ఎంత, 100 ఓట్లని ఎంత అనుకున్నాం మనం, 100 వాల్యూ 90,000 అంతేనా, 90,000. అయితే బీకి ఎంత రావాలి, 28 వాల్యూ ఎంత. ఇంకా ఇక్కడ నుండి మీరు సాల్వ్ చేయొద్దండి, 2 సున్నాలు 2 సున్నాలు పోతే మీకు ఆన్సర్లు ఎట్లాగో 2 సున్నాలు వస్తుంది. 900 ఎంత, 72. అంటే మీకు లాస్ట్లో 200 ఏది వస్తే అదే మీ ఆన్సర్. మీరు మొత్తం ఇంకా చేసుకుంటూ కూర్చోవద్దు, లాస్ట్లో 200 ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. ఏ టేబుల్ హూజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ₹300 ఈజ్ సోల్డ్ ఎట్ 2 successive discounts of 20% and 10%. If in addition a discount of 5% is offered on cash payment, then the cash price for the table is. మీ దగ్గర ఒక టేబుల్ ఉంది ₹300కి. ఈజీ క్వశ్చన్ అండి. ఫస్ట్ మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, 20%. మీకు 20% డిస్కౌంట్ ఇస్తున్నారంటే 10% అంటే ఎంత, 30. 310% 30 కదా, 20% అంటే 60, అంటే ₹240 అయిపోయింది. దీని మీద మళ్ళీ మీకు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు అంతేనా. 240లో 10% అంటే ఎంత, 24, అంతే కదండి. 24 తీసేస్తే ఎంత, 216. మళ్ళీ దీంట్లో నుండి మీరు ఏం తీయాలి, 5% తీయాలి, రైట్. 5% తీయాలి. 5% తీస్తే ఎంత మీకు 21.6 అనేది 10% అండి. అంటే 10.8 మైనస్ చేయాలి. అంటే మీకు లాస్ట్కి యూనిట్ డిజిట్ 2 రావాలి, 2 ఇది రావాలి మీకు లాస్ట్కి. చూడండి ఇవన్నీ 25, 25, 25. సో ఇవి ఏవి మీ ఆన్సర్స్ కాదు, రైట్. మీ ఆన్సర్ ఇదే అవుతుంది. అప్పుడు 216 నుండి 10.8 కనుక మీరు మైనస్ చేస్తే మీకు 205.2 వస్తుంది. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. అండర్ ఏ డిస్కౌంట్ స్కీమ్ ఆఫ్టర్ అలౌవింగ్ డిస్కౌంట్ ఆఫ్ 40%, దేర్ ఇస్ అ స్టిల్ గెయిన్ ఆఫ్ 10%. ద మార్కెట్ ప్రైస్ ఇస్ వాట్ % మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. చూడండి మీకు మార్కెట్ ప్రైస్ పైన 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 10% లాభం వస్తుందంట. అంటే ఇప్పుడు మీరు మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నారంటే మీరు ఎంత అమ్ముతున్నట్టు, మార్కెట్ ప్రైస్లో 80%కి అమ్ముతున్నట్టు కదా. మీకు మార్కెట్ ప్రైస్ కనుక 100 అనుకుంటే 20% డిస్కౌంట్ ఇస్తున్నట్టు. ఇప్పుడు మీ సెల్లింగ్ ప్రైస్ ఏం కావాలి, మార్కెట్ ప్రైస్లో 80% మీ సెల్లింగ్ ప్రైస్ అంతేనా. ఇలా అమ్మడం వల్ల మీకు ఏం జరుగుతుందంట, 10% లాభం వస్తుందంట. 10% లాభం వస్తుందంటే కాస్ట్ ప్రైస్లో ఎంత కమ్మినప్పుడు 100 అనేది మీ కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలి, 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కావాలి అంతేనా. కాస్ట్ ప్రైస్లో 110% అనేది మీ సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, అంటే ఈ రెండు ఈక్వల్ కదా. సో ఇప్పుడు మీరు కనుక ఇక్కడ చూస్తే మీకు పర్సంటేజ్ క్యాన్సల్, 0 క్యాన్సల్. CP/MP వాల్యూ ఎంత వస్తుందండి, 8/11 వస్తుంది. అంటే మీ కాస్ట్ ప్రైస్ కనుక ₹8 ఉంటే మీ మార్కెట్ ప్రైస్ ₹11 ఉండాలి. ఎంత ఎక్కువ ఉంది, ₹3 ఎక్కువ ఉంది దేనిపైన, 8 పైన. అంటే మీకు 3/8 అనేది ఎంత %. మీకు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్లో 3/8 అంటే 37.5. మీకు ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్ వాల్యూ చాలా నోటికి ఉండాలండి. అంటే మీకు 1/8 అంటే 12.5, 3/8 అంటే 37.5, 2/8 ఉండదండి. 2/8 అంటే మీకు 1/4 కదా, 1/4 అంటే మీకు ఎంత 25% కాబట్టి. సో మీకు ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు, 37.5. క్వశ్చన్ నెంబర్ 5. A thief started his journey at a speed of 60 km/h. After 30 minutes, police started from the same place but at a speed of 80 km/h. How much time in hours will the police take to catch the thief? చూడండి ఫస్ట్ ఇక్కడ దొంగతనం జరిగిందనుకోండి. దొంగతనం జరిగిన తర్వాత ఏ థీఫ్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h, అంటే 60 km/h వేగంతో పరిగెడుతున్నాడు. 30 నిమిషాల తర్వాత పోలీస్ దీన్ని గుర్తిస్తాడంట. సో గంటకి 60 కిలోమీటర్లు వెళ్తే 30 నిమిషాలు ఎంత వెళ్తాడండి, హాఫ్ అన్ అవర్లో ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళినట్టు అంతే కదా. అంటే 30 కిలోమీటర్స్ వెళ్ళి, అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు థీఫ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, పోలీస్ ఎక్కడ, ఇక్కడ. థీఫ్ స్పీడ్ ఎంత, 60 km/h, పోలీస్ స్పీడ్ ఎంత, 80 km/h. ఇప్పుడు ఎంతసేపట్లో పట్టుకుంటాడంటే మనం ఏం చెప్తామండి, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ కదా. డిస్టెన్స్ ఎంత ఉంది మీకు, 30 ఉంది అంతేనా, 30 డిస్టెన్స్. రిలేటివ్ స్పీడ్ ఎంత, 80 - 20 అంటే 80 - 60 అంటే 20, అంటే 3/2 hours. అంటే మీకు ఆప్షన్ డి ఉంది చూడండి, ఆప్షన్ డి.
మీరు క్వశ్చన్స్ నేను చేసే ముందు మీరు ఒకసారి స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు అవసరమైతే క్వశ్చన్స్ వినండి, అవసరం లేని క్వశ్చన్స్ని మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. దీంట్లో అన్ని క్వశ్చన్స్కి ట్రిక్స్ ఉండవు, కొన్ని క్వశ్చన్స్కి ట్రిక్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ని నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారో చూడండి ఒకసారి. ఏది బెటర్ మెథడ్ అనిపిస్తుందో మీరు ఒకసారి చూడండి. క్వశ్చన్ నంబర్ 6 అండి. ఏ మ్యాన్ సోల్డ్ 2 chairs for 475 each, gaining 25% on one and losing 20% on other. Had he sold the 2 chairs for 575 each, what would have been his gain loss percentage? ఇది ఒక మీకు మంచి క్వశ్చన్ అండి. ఇది మీకు జీడీలో అడిగిన క్వశ్చన్. ఇది ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి నాకు చెప్పండి. ఫస్ట్ నేను క్వశ్చన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకే చదువుతాను, దాని తర్వాత మిగిలిన క్వశ్చన్ అంతా నేను తర్వాత చూస్తాను. ఇక్కడ మీ క్వశ్చన్లో ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి 2 చైర్స్ని 475 రూపాయలకి అమ్ముతున్నాడంట. అంటే ఈచ్ 475 ఈచ్. ఇక్కడ నేను కొద్దిసేపు ఈ 475 గురించి మర్చిపోతాను. నేను ఆలోచించాల్సింది ఏముందంటే, ఇక్కడ ఒక వ్యక్తి 2 వస్తువులని ఒకే ధరకు అమ్ముతున్నాడు. ఆ ధర ఎంత అంటే 475. ప్రస్తుతానికి 475 గురించి నేను మర్చిపోతున్నా. నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే ధరకు అమ్ముతున్నాడు అని, అంతే కదా. ఇలా అమ్ముతున్నప్పుడు ఒక్కదానిపైన అతనికి 25% లాభం వస్తే ఇంకో దానిపైన అతనికి 20% నష్టం వస్తుందంట. రైట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ వస్తువు గురించి మాట్లాడుతున్నా చూడండి. ఫస్ట్ వస్తువు మీద అతనికి ఎంత వస్తుంది లాభం? 25% లాభం వస్తుంది కదా. మీరు ఇప్పుడు 25%ని ఫ్రాక్షన్లో రాస్తే ఎట్లా? 25%ని ఫ్రాక్షన్లో రాస్తే మీ అందరికీ తెలుసు కదా 1/4 అని. అంటే 4 రూపాయలకు కొంటే 1 రూపాయి లాభం వస్తుంది అన్నట్టు. అంటే ఎంత కమ్మినట్టు? 4 రూపీస్కి కొని 5 రూపీస్కి అమ్మితే, అంటే ఇది కాస్ట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైజ్ అయితే 4/5 అనొచ్చా? ఇది ఫస్ట్. సెకండ్ వస్తువు మీద 20% నష్టం వస్తుంది. మీరు 20%ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 1/5. అంటే 5 రూపాయలకు కొని 1 రూపాయి నష్టంతో అమ్మితే మీరు ఏం చేసినట్టు? నష్టానికి అమ్మినట్టు, అంతే కదా. సో మీరు 5 రూపాయలకి కొని 4 రూపాయలకు అమ్మినప్పుడు మీకు ఏం జరుగుతుంది? 20% లాస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ పార్ట్ నుండి ఇక్కడ పార్ట్ వరకు ఇప్పుడు వర్కౌట్ చేసాం. ఇప్పుడు మీరు ఈ లైన్కి రండి. ఇక్కడ ఏమన్నారండి? హీ సోల్డ్ ద 2 chairs for 475 ఈచ్. నేను 475ని కాస్త పక్కన పెట్టి 2 చైర్లని ఒకటే ధరకు అమ్ముతున్నాడు అని అనుకుంటున్నాను, అంతేనా. చూడండి ఇక్కడ మన ప్రకారం ఏమొచ్చింది? ఒక చైర్నేమో 5 రూపాయలకు అమ్మితే ఇంకో చైర్నేమో 4 రూపాయలకు అమ్ముతున్నాడు. కానీ అలా లేదు కదా, 2 చైర్లని ఒకటే ధరకు అమ్ముతున్నాడు. సో నేను ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలంటే నేను దీన్ని ఇంటూ 4 చేస్తాను, దీన్ని ఇంటూ 5 చేస్తాను. ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇక్కడ ఇంటూ 4 చేయాలి కదా, ఇక్కడ ఇంటూ 5 చేస్తే ఇక్కడ ఇంటూ 5 చేయాలి కదా. అంటే మొదటి వస్తువుని కనుక మీరు 16 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్మితే, మొదటి వస్తువుని మీరు 16 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్మితే మీకు 25% లాభం వస్తుంది. రెండవ వస్తువుని మీరు 25 రూపాయలకు కొనుక్కొని 20 రూపాయలకు అమ్మితే మీకు 20% నష్టం వస్తుంది, అంతే కదా. ఇక్కడ చూడండి, ఈ కేసులో రెండింటి యొక్క అమ్మిన విలువలు సమానం అయిపోయిందా. ఇప్పుడు మీకు 20 parts వాల్యూ ఎంత అని తెలుసా అండి? ఇక్కడ ఇప్పుడు వాడండి. ఇప్పుడు 20 parts వాల్యూ కనుక మీకు 475 అయితే, ఓకే, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత మీకు ఇప్పుడు? 4 4 16 25. 25 + 16 అంటే ఎంత? 41. అంటే ఈ 2 వస్తువులని మీరు ఎంతకు కొన్నారంటే ఇప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత కొన్నారు చెప్పండి? 2 వస్తువులని 475 × 41/20 అవుతుంది, అంతేనా. ఈ రెండింటిని మల్టిప్లై చేసి బై డివైడ్ చేస్తే ఇది. సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే మీరు 2 వస్తువులను ఎంత కొన్నారో వచ్చింది. సో ఇప్పుడు 2 వస్తువులను కొన్నది కాస్ట్ ప్రైస్ ఎంత అండి? ఇది. మీరు 2 వస్తువులు ఎంత కొన్నారు ఇప్పుడు? 475 × 41/20 ఇంతకి కొన్నారు, అంతేనా. ఇప్పుడు 2 వస్తువులను మీకు కొన్న ధర తెలుసు, 2 వస్తువులను అమ్మిన ధర కూడా తెలుసు కదా. ఒకవేళ ఈ 2 వస్తువులనే కనుక మీరు 575కు ఒక్కొక్కటి చొప్పున అమ్మితే మీకు ఎంత లాభం రావాలి? సో ఎంతకు అమ్ముతున్నారు మీరు ఒక్కొక్కటి? 575 × 2, రైట్. దీని రేషియో తీసుకుంటే సరిపోతుంది కదా మనకి. రేషియో తీసుకుంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకుంటే మనకి ప్రాఫిట్ లాస్ పర్సెంట్ చెప్పొచ్చు కదా. చూడండి ఇక్కడ 25తో క్యాన్సిల్ చేస్తే 5 4 20, ఇది 23లో అండి, 5 ఇక్కడ 19లో, రైట్. మీకు 19 × 41 రేషియో 20 × 23 × 2 46, 46 × 2 ఎంత? 92, 920. 19 × 41 ఇక్కడ 920, రైట్. సో ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం మల్టిప్లై చేయాల్సిందే. 19 × 1 ఎంత అండి? 19. 1 క్యారీ వస్తుంది. 19 4 76, 76 + 1 75, సారీ 77, అంతేనా.
అంటే మీరు 779కి కొని 920కి అమ్ముతున్నట్టండి. ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ ప్రాబ్లం, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది కానీ అంత డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఏం కాదు. చూడండి, మీరు 779కి కొని 920కి అమ్ముతున్నారంటే మీకు ఎంత లాభం వస్తుంది? ఇక్కడ 800 కావాలంటే ఒక 21 కావాలి, 900 కన్నా 20 ఎక్కువ ఉంది అంటే 21 + 20 41, మధ్యలో ఒక 100 ఉంది అంటే మీకు 141 అనేది లాభం వస్తుంది. దేనిపైన? 779 పైన. చూడండి, మీకు 77.9 అంటేనే 10% అండి. 20% అంటే 150 దాటిపోతుంది. అంటే మీకు 779లో 20% అనేది మీకు 150 దాటుతుంది. కానీ ఇక్కడ మీకు 150 దాటలేదు. అంటే మీ ఆన్సర్ 20% కన్నా తక్కువ ఉండాలి. చూడండి, అన్ని ఆప్షన్స్ మీకు 20% కన్నా ఎక్కువే ఉన్నాయి, ఈ 3 కూడా. సో మన ఆన్సర్ ఒకటే. ఇంకా దీన్ని మీరు క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చోవద్దు. ఇలాంటివి చేస్తేనే మనకి ఎగ్జామ్లో స్కోర్ అనేది, అంటే టైం సేవ్ అయ్యి స్కోర్ ఎక్కువ వస్తుందండి. క్వశ్చన్ నంబర్ 7 అండి. Aman, Ram and Kapil can complete a work in 68 days. Aman, Ram, Kapil. 68 days, 51 days and 17 days. These days. If they work on alternate days such that Aman works on first, Ram works on second, Kapil works on third day and again Aman works on fourth day and so on, then find approximate number of days in which 50% of the work is completed. చూడండి, అమన్ ఏమో ఒక పనిని 68 రోజుల్లో, రామ్ ఏమో 51 రోజుల్లో, కపిల్ ఏమో 17 రోజుల్లో పూర్తి చేస్తారంట. దీని నుండి మనం టోటల్ వర్క్ రాయొచ్చా అండి? టోటల్ వర్క్ ఏమవుతుందండి మనకి? ఎల్సిఎం ఆఫ్ ఇది కదా. ఎల్సిఎం ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఫస్ట్ లార్జర్ నెంబర్ తీసుకోండి, 68. ఓకే, ఇప్పుడు ఈ 51లో మీకు ఏముంది? 17 × 3 ఉంది. ఇది మీకు 17 × 4 ఉంది, అంతే కదా. 17 × 3 అంటే 51, 17 × 4 అంటే 68. సో 68లో 17 ఉంది కానీ 3 లేదు, సో ఇంటూ 3 చేయండి. సో 17 ఉంది, 17 ఇంట్లో ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ మూడింటిని ఎల్సిఎం తీస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది, రైట్. ఇప్పుడు మీకు ముగ్గురు నెంబర్ ఆఫ్ డేస్ ఇది తెలుసు. ఎఫిషియన్సీ కావాలంటే, ఎఫిషియన్సీ అంటే పని అండి, ఒక రోజులో ఎంత చేస్తారు. ఇప్పుడు అమను 68 రోజుల్లో ఇంత పని చేస్తున్నాడంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేయాలి? రోజుకు 3 యూనిట్లు వర్క్ చేస్తేనే కదండి 68 × 3 టోటల్ వర్క్ చేసేది. మరి ఇతను ఎన్ని చేయాలి? 51. టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే 51 చేశారనుకోండి, ఏమవుతుంది మీకు? 68/51 చేస్తే 17లో క్యాన్సల్ అవుతుంది. 15 ఎంత మిగులుతుంది ఇంకా మీకు? 68 × 3 మీరు 51 చేస్తే 3 17 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 17 ఇక్కడ మీకు 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, అంతేనా? 68 × 3/17 చేస్తే 17 4 68, 4 3 12, రైట్. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు రోజుకి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడండి? ఫస్ట్ రోజు రామ్ చేస్తున్నాడు, నెక్స్ట్ రోజు మీకు ఫస్ట్ రోజు అమన్ 3, రామ్ నెక్స్ట్ డే 4, కపిల్ నెక్స్ట్ డే 7. అంటే మీకు 3 డేస్ అయ్యేసరికి ఎంత అవుతుంది? 12 + 3 15 + 4 19 యూనిట్ల వరకు అవుతుంది 3 డేస్ అయ్యేసరికి. ఓకేనండి, 3 డేస్ అయ్యేసరికి మీకు ఎంత అవుతుంది? 19 యూనిట్లు అవుతుంది. ఇప్పుడు మీకు ఏమన్నారు? దెన్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ 50% ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమో 68 × 3 అండి. 50% అంటే ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా, అంటే 34. 3 × 90, 3 × 12 అంటే 102 వరకు కావాలి. చూడండి, 3 రోజులకేమో 19 యూనిట్లు అవుతుంది. దీన్ని ఇంటూ 5 చేస్తే ఏమొస్తుంది మీకు? 15 డేస్, అంతేనా? 15 డేస్కి ఏమవుతుంది? ఇంటూ 5 అంటే 95 యూనిట్ల వరకు అయిపోయింది, రైట్. 16th డే ఏం జరుగుతుంది చెప్పండి నాకు? 16th డే మళ్ళీ ఫస్ట్ పర్సన్ చేస్తాడు, 3 యూనిట్స్. 16th అయ్యేసరికి ఎంత అయింది? 95 + 3 అయిపోయింది. ఇంకెంత ఉంది మీకు? ఇంకా 98 అయిపోయింది. ఇంకా 4 యూనిట్స్ కావాలి. అంటే 17th డే రోజు మీకు వర్క్ కంప్లీట్ అవుతుందండి. 17th డే రోజు మీకు మొత్తం 102 యూనిట్స్ అయిపోతాయి. సో మనకు 17th ఉందా అండి ఆప్షన్లో లేదు. నాకు ఆన్సర్ అయితే 17th డే రోజు అవి కంప్లీట్ అవుతుందని వస్తుందండి. ఒకవేళ మీకు కనుక వేరే ఆన్సర్ వస్తే ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. A can paint 7 chairs in an hour and B can paint 4 chairs in an hour. Determine how much time they will require to paint 55 chairs when they work together. చూడండి, గంటలో ఇతనేమో A can paint ఎంత? 7, ఇతను ఎంత? 4. సో ఇద్దరు కలిపి ఒక గంటలో 11 చేస్తే
50 చేయాలంటే ఇద్దరికి కలిపి ఎన్ని గంటలు కావాలండి? 5 గంటలు. సింపుల్ క్వశ్చన్ కదా. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి మీరు. మనం ఇంతకుముందు దాంట్లో కూడా డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్. ఇదే దాంట్లో మనం 2 క్వశ్చన్లు డిస్కస్ చేస్తాం ఇటువంటి మోడల్ పైన, డిజానెస్ట్ డీలర్ కాన్సెప్ట్ పైన. ఎందుకంటే మీకు ఇవి మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి. చూడండి, మీకు ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఏం చేస్తారు? మీరు ఎంత ఖర్చు చేస్తే మీకు ఎంత వస్తుంది. సో మీకు ఖర్చు చేసిన దానికన్నా మీకు వచ్చేది ఎక్కువ ఉందనుకోండి, మీకు లాభం వచ్చినట్టు. మీరు ఖర్చు చేసిన దానికన్నా మీకు వచ్చేది తక్కువ ఉందనుకోండి, మీకు నష్టం వచ్చినట్టు. ఇది చాలా సింపుల్ కదా, ఇంతకన్నా ఇంకా సింపుల్గా చెప్పడానికి ఉండదు కదా. సో నేను దీన్ని 2 పదాల్లో వాడతా చూడండి. ఇన్ ఎంత, అవుట్ ఎంత. ఇన్, అవుట్. అవుట్ అంటే మీ జేబులో నుండి మీరు ఖర్చు చేసేది ఎంత. ఇన్ అంటే మీ జేబులోకి వచ్చేది ఎంత. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, ఏ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 16%. అంటే మీరు ఒక వ్యక్తి దగ్గర ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, ఇక నువ్వు కాబట్టి నేను నీకు 16% బిజినెస్ నడవట్లేదు, 16% నేను నష్టానికి అమ్ముతున్నా అని చెప్తున్నాడు. 16% నష్టానికి అమ్ముతున్నా అంటే దాని మీనింగ్ ఏంటండి? నాకు 100కు పడింది, కానీ నేను నీకు 14 రూపాయలు ఇంకా తక్కువే తీసుకుంటున్నా, 84 రూపాయలు ఇస్తే చాలు అంటున్నాడు. అంతేనా? సో ఇతనికి అయిన ఖర్చు ఎంత? 100 రూపాయలు ఖర్చు అయింది. బట్ ఇతను ఎంత తీసుకుంటున్నా అని చెప్తున్నాడు? 84 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాడు. ఎందుకంటే 16% నష్టానికి అమ్ముతున్నాడు కాబట్టి. ఇంటూ అలా అంటూ ఏం చేస్తున్నాడు మనోడు? మీరు ఒక కేజీ కొనుక్కుందామని వెళ్ళారనుకోండి, కేజీ ఇస్తున్నాడా మీకు? కేజీ ఇవ్వట్లేదు, 700 గ్రాములే. అంటే ఆ వెయిట్ మిషన్లో ఏదో చేసి 700 గ్రాములే మీకు 1000 గ్రాములు చూపించేటట్టు చేస్తున్నాడు. ఇప్పుడు మీ దగ్గర అతను డబ్బులు ఎంత వాటికి తీసుకుంటున్నాడు? 1000 గ్రాములు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని మీకు ఇచ్చేది ఎంత ఇస్తున్నాడు? 700 గ్రాములే కదా. సో ఇప్పుడు అతని దగ్గర నుండి బయటకు ఎంత వెళ్తుంది? 700 గ్రాములు మాత్రమే బయటకు వెళ్తుంది, కానీ అతనికి డబ్బులు ఎంతకు వస్తున్నాయి? 1000 గ్రాములకు వస్తున్నాయి. చూడండి, 3 సున్నాలు, 2 సున్నాలు, 1 సున్నా క్యాన్సల్. ఇప్పుడు అతనికి అవుట్ ఎంత, ఇన్ ఎంత? ఇన్నేమో 84 అయింది, అవుట్ ఏమో 70 అయింది. అంటే 70 రూపాయలు కనుక ఖర్చు చేస్తే 84 రూపాయలు అనేది అతనికి వస్తుంది. అంటే ఎంత లాభం ఉంది? 14 రూపాయల లాభం ఉంది. అంతే కదా. 14 రూపీస్ లాభం ఉంది 70 పైన. అంటే ఎంత అండి? 20% కదా. 14/70 అంటే 1/5. 1/5 అంటే ఎంత? 20%. అంతేనా? ఈ క్వశ్చన్ కొంచెం టైపింగ్ ఎర్రర్ ఉన్నట్టుందండి. మీ ఆన్సర్ అయితే 20% రావాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీకు నెక్స్ట్ క్వశ్చన్లో ఏం జరుగుతుందంటే, సేమ్ ఇక్కడ మీకు 16% ఇచ్చి ఇక్కడ 750 గ్రామ్స్ ఉంది. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి సాల్వ్ చేస్తుందని ఇన్ అవుట్ ఏమొస్తుందో, మీకు 16% నష్టానికి అమ్ముతున్నా అంటే నాకు 100 రూపాయలు ఖర్చు అయింది, కానీ నేను ఇదే నుండి 84 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నా. అవుట్ 100 వెళ్ళి ఇన్ 84 వచ్చింది. 1000 గ్రాములకు డబ్బులు తీసుకొని, ఇన్నేమో 1000 గ్రాములకు డబ్బులు తీసుకొని, అవుట్ ఎంత? 750 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడు. చూడండి, 3 సున్నాలు, 2 సున్నాలు, 1 సున్నా. ఎంత లాభం ఉంది? 75 పైన 9 రూపాయలు లాభం. అంటే 9 రూపాయలు లాభం 75 పైన. మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. సో 25 4ల, 25 3ల, 3 3ల, అంటే 3 4 12. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మాత్రం 12% ఆన్సర్ వస్తుంది. రైట్. అంటే ఇక్కడ మీకు 700 గ్రామ్స్ తీసుకుంటేనేమో మీకు 20% లాభం వస్తుంది, 750 తీసుకుంటేనేమో మీకు 12% లాభం వస్తుంది. రైట్. చిన్న టైపింగ్ మిస్టేక్ అండి. 2 numbers are in the ratio 3:8. If 8 is added to each number, then the ratio becomes 1:2. If 4 is subtracted from each number, then the ratio will become. ఈ క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ అంటే ఏం సాల్వ్ చేయకుండా నేను ఆన్సర్ పెడతాను. ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. ఒకవేళ ఎందుకో చెప్పగలుగుతారంటే మీరు ట్రై చేయండి. చూడండి, మొదటగా మీ దగ్గర ఒక నంబర్ ఉంది, 3:8 రేషియో ఉంది. నేను ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఏం చదవట్లేదు, వదిలేస్తున్నా. అంటే 3:8 రేషియో ఉంది. ఇప్పుడు 2 సమానమైన నంబర్ల నుండి మీరు 4 మైనస్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3x ఉంది, 3x నుండి 4 మైనస్ చేస్తున్నారు. అండ్ 8x ఉంది, 8x నుండి కూడా 4 మైనస్ చేస్తున్నారు. అంతే కదా. చూడండి, ఈ రేషియో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 3 అనేది చిన్న వాల్యూ ఉంది, 8 అనేది పెద్ద వాల్యూ ఉంది. అంతే కదా. ఫస్ట్ స్మాలర్ వాల్యూ ఉంది రేషియో, తర్వాత బిగ్గర్ వాల్యూ ఉంది. మీరు 2 నంబర్ల నుండి కూడా మీరు సమానమైన వాల్యూస్ మైనస్ చేసినప్పుడు మీకు వచ్చే రేషియో, అంటే ఇదేదో క్యాన్సిల్ అయిన తర్వాత కూడా ఇక్కడ మీకు స్మాలర్ వాల్యూ రావాలి, ఇక్కడ మీకు బిగ్గర్ వాల్యూవే రావాలి. రివర్స్ కావద్దు. ఎందుకంటే ఇది మీకు స్మాలర్ వాల్యూ ఉంది, ఇది బిగ్గర్ వాల్యూ నుండి దీని నుండి మీరు సమానంగా మైనస్ చేస్తున్నప్పుడు రేషియో మళ్ళీ కొట్టేసిన తర్వాత కూడా ఇటు సైడ్ మీకు చిన్న వాల్యూవే ఉండాలి.
ఇక్కడ చూడండి ఇది బిగ్ వాల్యూ ఉంది, స్మాల్ వాల్యూ ఉంది, ఇది బిగ్ వాల్యూ ఉంది, స్మాల్ వాల్యూ ఉంది. అండ్ మీకు క్వశ్చన్లో ఇచ్చిన రేషియోనే మీకు ఇక్కడ ఆన్సర్లో ఇచ్చినారు. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. అంటే మీరు ఏం సాల్వ్ చేయకుండా కూడా ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ పెట్టచ్చు. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో. మీకు ఇనిషియల్గా రేషియో ఎలా ఉంది, 3x ఉంది, 8x ఉంది. ఇప్పుడు మీరు రెండింటికి మీరు 8 8 యాడ్ చేస్తున్నారు. 8 8 యాడ్ చేసినప్పుడు మీకు రేషియో ఎలా అవుతుందంటే 1:2 అవుతుంది. అంటే 2 మూల 6 16 అంతేనా. 6x + 16 ఈక్వల్ టు 8x + 8 రైట్. చూడండి 8x - 6x అంటే 2x, 16 - 8 అంటే 8, x వాల్యూ మీకు 4 వచ్చింది. ఐ హోప్ క్లియర్. ఇక్కడ ఇప్పుడు మీరు 4 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. 3 4 12 - 4 ఎంత, 8. 8 4 32 - 4 ఎంత, 28. సో 4 2 4 7 అంటే మీకు 2:7 రైట్ ఆన్సర్. ఇదే కదా మనం చెప్పింది ఇంతకుముందు కూడా రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 prime numbers are arranged in ascending order. The product of the first 3 numbers is 255 and last 3 numbers is 1955. The largest prime number is. ఇది మీకు జీడీలో అడిగిన ఒక మంచి క్వశ్చన్ అండి, ఒక మంచి స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్. ఇది మీరు ఏ రకంగా ఆన్సర్ చేస్తారు చూడండి. ఇప్పుడు ఏమన్నారంటే 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే నేను ఒక నంబర్ ఏ అనుకుంటున్నాను, ఇంకోటి బి అనుకుంటున్నాను, ఇంకోటి సి అనుకుంటున్నాను, ఇంకోటి డి అనుకుంటున్నాను రైట్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఇస్ 255 అంట. అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి, ఈ వాల్యూ ఎంత అండి, 255. బి ఇంటూ సి ఇంటూ డి, ఈ వాల్యూ ఎంత, 1955. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి నాకు ఒక్క ఫస్ట్ పాయింట్ చెప్పండి. చూడండి ఇప్పుడు ఇది 5 మల్టిపుల్ ఉంది, ఇది 5 మల్టిపుల్. మీకు 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కదా. ఇప్పుడు ఒక నంబరు ఈ 3 నంబర్లను మల్టిప్లై చేస్తే మీకు 5 మల్టిపుల్ వస్తుంది. ఇది ఇక్కడ కూడా 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 5 మల్టిపుల్ వస్తుందంటే ఖచ్చితంగా ఈ ప్రైమ్ నెంబర్స్లో 5 లేకుండా 5 మల్టిపుల్ రాదు కదా. ఇప్పుడు మీకు 255 రావాలంటే 5 ఉండాలి. 5 అనేది మీకు ఒక ప్రైమ్ నెంబరు. 15, 25, 35 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఇప్పుడు ఈ 4 నంబర్లలో ఒక నంబర్ అయితే 5 ఉందని మీకు అర్థమైంది. లేకపోతే 5 లేకపోతే మీకు ఇంటూ ఇది 5 లాగా రానే రాదు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, ఇక్కడ మీరు 255 ఇది చూసినప్పుడు 5 + 5 10 + 2 12. 12 అంటే ఇది 3 మల్టిపుల్ కదా. మీకు 3 × 4 చేస్తే అంటే మీకు 3 డివిజిబిలిటీ రూల్ ఏంది, సమ్ ఆఫ్ ది డిజిట్స్ కనుక 3తో మల్టిప్లై అయింది అనుకోండి, ఇది 3 మల్టిపుల్. అంటే ఇప్పుడు ఈ నెంబర్ మీకు 3తో మల్టిపుల్ అని అర్థమైంది, ఈ నెంబర్ మీకు 5తో మల్టిపుల్ కూడా అర్థమైంది. అంటే ఇప్పుడు మీకు అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా. అంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా A3 అవ్వాలి, B5 అవ్వాలి. అంటే ఇప్పుడు నేను A3 తీసుకుంటున్నాను, B5 తీసుకుంటున్నాను. సో ఇక్కడ B5 అయింది అంతేనా, క్లియర్. ఇంకా C వాల్యూ మనకు తెలియదు. సో మీకు A3 అని అర్థమైంది, B5 అని అర్థమైనప్పుడు నేను AB ఇంటూ Cని ఎలా రాసుకోవచ్చు అండి, 3 × 5 × C బై 5 × C × D రాసుకోవచ్చా. ఈ రెండింటికి నేను రేషియో తీసుకుంటా. చూడండి ఏమవుతుందో, 255/1955 కదా. చూడండి 5 × C 5 × C క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 324, ఒకటి క్యారీ అంటే 315. ఓకే 17లో చూడండి ఏమవుతుంది, మీకు ఇక్కడ ఎంతలో క్యాన్సిల్ అవుతుంది, 85 కదా. సో 5 17 టైమ్స్ క్యాన్సల్, 5 3 టైమ్స్ 15, 5 9 టైమ్స్, 5 1 టైమ్స్. సో 17 2 టైమ్స్ 34, 17 3 టైమ్స్ 51. సో 23 అనేది మనకు రైట్ ఆన్సర్. అంటే కొంచెం లాజికల్గా క్వశ్చన్ ఉందండి. ఇక్కడ మీరు 5 గుర్తించకపోయినా కూడా బాధ లేదు. అంటే మీకు 5 ఉండాలని అర్థం కాకపోయినా కూడా 255 అనేది మీరు చూశారనుకోండి, 255 అనేది మీకు ఏంది, ఇది 3 మల్టిపుల్ కాబట్టి ఈ రకంగా రాసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. అంటే 3 × B × C ఈక్వల్ టు 255, B × C × D ఈక్వల్ టు 1955. ఈ రెండింటికి రేషియో తీసుకున్నా కూడా BC డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతాయి. 3 ఇక్కడ క్యాన్సిల్ చేస్తుంది, ఇది ఇక్కడ క్యాన్సిల్ చేస్తుంది, మళ్ళీ D వాల్యూ మీకు 23 వస్తుంది. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది మీకు జీడీలో అడిగిన వన్ ఆఫ్ ది మంచి క్వశ్చన్ అండి ఇది రైట్. క్వశ్చన్ నెంబర్ 13. ఇన్ ఏ లీనియర్ రేస్ ఆఫ్ 1000 meter, Saloni beat Shweta by 100 while Shweta beat Sonam by 150. By how many meters does Saloni beat Sonam in the same race? ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ మీరు చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. నేను చాలా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక 1000 మీటర్ల రేస్ ఉందనుకోండి, సలోని శ్వేతాని ఎంతతో బీట్ చేస్తుంది, 100 మీటర్ల. దీని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మొత్తం క్వశ్చన్ అర్థమైపోయింది.
ఇక్కడ నుండి ఇక్కడ వరకు, రైట్. ఇప్పుడు మీకు 1000 మీటర్ రేస్ ఉందనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి, ఇది ఒక 1000 మీటర్ రేస్ ఉంది. అంటే సలోని ఇక్కడికి వచ్చేసరికి, అంటే సలోని ఈ ప్లేస్కి డెడ్ ఎండ్కి రీచ్ అయ్యేసరికి, అంటే ఇక్కడ నుండి రేస్ మొదలుపెట్టి ఇక్కడికి వచ్చేసరికి శ్వేత ఎక్కడుందంట, ఇక్కడ ఉంది. శ్వేతకి సలోనికి మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 100 మీటర్స్ ఉంది. అంటే సలోని విన్నింగ్ పొజిషన్కి వచ్చేసరికి శ్వేత సలోని కన్నా 100 మీటర్లు వెనకబడి ఉంది. దీని మీనింగ్ అదే, ఇన్ ఏ లీనియర్ రేస్ ఆఫ్ 1000 మీటర్స్ సలోని బీట్ శ్వేత బై 1000 మీటర్స్. అంటే ఇప్పుడు మీకు ఇది సలోని, ఇది శ్వేత అనుకున్నారనుకోండి. అంటే ఈమె కనుక 1000 మీటర్లు పరిగెత్తే సమయానికి శ్వేత ఎంత పరిగెడుతుంది అన్నట్టు దాని మీనింగ్ 900 మీటర్సే. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చదవండి. వైల్ శ్వేత బీట్ సోనం బై 150. అంటే ఇప్పుడు ముగ్గురు కదా రేసింగ్లో, ఫస్ట్ సలోని రీచ్ అయిపోయింది. నెక్స్ట్ శ్వేత కూడా ఇక్కడికి రీచ్ అయ్యే టైంకి, ఇప్పుడు శ్వేత ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు సోనం ఎక్కడ ఉంటుందంట 150 మీటర్స్ వెనుకుంటుంది. అంటే శ్వేత కనుక 1000 మీటర్లు పరిగెత్తింది అనుకోండి, మీకు థర్డ్ పర్సన్ ఎవరున్నారు, సోనం 850 మీటర్స్ మాత్రమే పరిగెడుతుంది. ఈ స్టేట్మెంట్ రాసుకోవడానికి వస్తే మీకు సగం సాల్వ్ అయినట్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్వేత 900 మీటర్స్ ఉంది కదా, దీన్ని కూడా మీరు 900కి తేవడానికి ట్రై చేయండి. అంటే ఒక సున్నా క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇంటూ 9 చేస్తే 900 అయిపోతుందా, 900 మీటర్స్. సో ఇంటూ 9 చేస్తే ఏమొస్తుంది, 9 5 45, 4 క్యారీ, 8 9 72 + 4 765. చూడండి, మీకు సలోని 1000 మీటర్లు వెళ్ళేలోపు శ్వేత 900 వెళ్తుంది, శ్వేత 900 వెళ్ళేలోపు సలోని 765 వెళ్తుంది. క్లియరా? సో ఇక్కడ మళ్ళీ మీరు సలోని, శ్వేత, సోనం రాసుకోండి. ఈమె 1000 మీటర్స్ వెళ్ళింది అనుకోండి, ఈమె 900 వెళ్ళిద్ది. ఈమె 900 వెళ్ళేలోపు ఈమె ఎంత వెళ్ళిద్ది, 725. అంటే ఈమె 1000 వెళ్ళేలోపు ఈమె ఎంత వెళ్తుంది, 725. అంటే ఎంత గ్యాప్ ఉంది, 235 గ్యాప్ ఉంది. ఇదే మనకు ఆన్సర్. ఐ హోప్ క్లియర్ అయిందనుకుంటా మీకు. క్వశ్చన్ నెంబర్ 14 అండి. విత్ ఎ 10% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్, ఎ సెల్లర్ ఎర్న్స్ 5% ప్రాఫిట్. If the market price is increased by 5% and 2 successive discounts of 5% each are offered, how much percent profit does the seller earns? ఇంకా క్యాలిక్యులేషన్ క్వశ్చన్ అండి, కొంచెం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏమన్నారంటే మీరు 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా మీకు 5% లాభం వస్తుందంట. అంటే మీరు మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా మీకు 5% లాభం వస్తుందంట. మీరు మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంత అమ్ముతున్నట్టు, 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్ముతున్నట్టు, అంతేనా? మీరు 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్మినప్పుడు 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్మినప్పుడు ఎంత లాభం వస్తుంది, 5%. 5% అంటే మీరు ఎంత అమ్ముతున్నట్టు 105% ఆఫ్ కాస్ట్ ప్రైస్కే కదా. చూడండి, ఇప్పుడు మీ కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత వచ్చింది, ఇది ఎంత, 15 6 90, 15 7 అంటే 6/7 వచ్చిందా. అంటే మీ కాస్ట్ ప్రైస్ కనుక 7 అయితే మీ మార్కెట్ ప్రైస్ ఎంత కావాలి, సారీ మీ కాస్ట్ ప్రైస్ కనుక 6 అయితే మీ మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి, 7. సో నేను దీన్ని సింపుల్గా కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ని, కాస్ట్ ప్రైస్ కనుక మీకు 600 ఉందనుకోండి, మార్కెట్ ప్రైస్ 700 అనుకోవచ్చా? నేను కాస్ట్ ప్రైస్ మీకు 600 ఉంటే మార్కెట్ ప్రైస్ 700 అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇక్కడ వరకు మనం ఇప్పటివరకు చేసిందండి జస్ట్ ఈ లైన్. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 5%, అంటే ఇది మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఎంత పెరుగుతుంది, 5% పెరుగుతుంది. 700లో 10% ఎంత, 70. 5% అంటే దాంట్లో హాఫ్ 35, అంటే ఇప్పుడు 75, అంటే 735 అయింది. రైట్, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, అంతే ఉంది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 600 ఉంది, మార్కెట్ ప్రైస్ 735 ఉంది. ఇప్పుడు దీనిపైన డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు, 2 సార్లు 5% డిస్కౌంట్ ఇస్తున్నారు, అంతేనా? సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. ఇప్పుడు 735 ఉంది, ఒక్కసారి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 19/20 అవుతుందండి. 5% డిస్కౌంట్ అంటే ఎంత, 95% అమ్మినట్టే. 95% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత, 95/100 అంటే 19/20. ఇవి వస్తే మీకు కొంచెం స్పీడ్ అవుతుంది. 19/20. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 600. సో ఇప్పుడు మీది కాస్ట్ ప్రైస్ ఉంది, ఇది మీ సెల్లింగ్ ప్రైస్, అంతేనా? ఈ రెండింటికి రేషియో తీసుకుంటే మనం ఆన్సర్ చెప్పినట్టే. చూడండి, ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 735 మీకు 15తో క్యాన్సల్ అవుతుందండి. 600 + 135, 15 4 60 1 0, 15 4 60, 15 9. ఓకే, ఈ 20 × 20 కనుక మీరు ఇటు తీసుకొచ్చారనుకోండి,
2 2 4 4 4 16 అంటే మొత్తం మీకు 16,000 అయింది. రేషియో 49 ఇంటూ 19 ఇంటూ 19 మీకు 361. ఇప్పుడు మీరు 49 ఇంటూ 361 చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ మొదలైంది. 49 ఇంటూ 361 చేసే బదులు నేను ఏం చేస్తానంటే 50 ఇంటూ 361 చేయడం నాకు ఈజీ. 50 ఇంటూ 361 చేసి దాంట్లో నుండి ఒక్క 361 మైనస్ చేయొచ్చు కదా. 49 ఇంటూ 361 చేసేదానికన్నా 50 ఇంటూ 361 చేసి దాంట్లో నుండి ఒక్కసారి 361 మైనస్ చేయొచ్చు. క్లియర్ కదా. నాకు 50 ఇంటూ 361 చేసేదానికన్నా 100 ఇంటూ 361/52 చేయడం నాకు ఇప్పుడు చూడండి మీరు నేను క్యాలిక్యులేషన్ ఏ రకంగా చేయాలంటే 361 ఇంటూ 50 చేసేదానికన్నా దీనికి ఒక ఇంటూ 2/2 చేశారనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మీకు 36100/2 కదా. ఇది ఈజీ మీకు 2 18 0 5 0 ఇంతేనా. ఇప్పుడు 18050 నుండి ఒక్క 361 మైనస్ చేయండి అంటే మీకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 9. 14 మైనస్ 6 అంటే 8. ఇక్కడ 9 మైనస్ 3 అంటే 6 అంతే కదా. 18 అంటే 1869 అంటే మీకు 16,000 కనుక మీ కాస్ట్ ప్రైస్ అయితే 18,689 మీ సెల్లింగ్ ప్రైస్. దీనికన్నా ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంది చూస్తే మీకు 1689 ఎక్కువ ఉంది. ఇక్కడ నుండి మీరు ఆన్సర్ చెప్పొచ్చు ఈజీగా. చూడండి 1600 అనేది మీకు 10% అండి. 16,000లో 10% అంటే 1600. సో 10% కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంది అంటే ఇది మీ ఆన్సర్ కాదు. 1% వాల్యూ ఎంత 160. 11% అంటే 1600 ప్లస్ 160 అంటే 1760 అయిపోతుంది. అక్కడ 1760 లేదు అంటే మీ ఆన్సర్ 10 కన్నా ఎక్కువ ఉండాలి, 11 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇవి రెండు 11 కన్నా ఎక్కువ ఉన్నాయి కాదు. సో సి అనేది మీకు రైట్ ఆన్సర్. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటా. క్వశ్చన్ నెంబర్ 15th రండి. ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఎ స్కోర్ ఆఫ్ 97 runs in 15th innings అండ్ దస్ ఇంక్రీజెస్ హిజ్ యావరేజ్ బై 5. ఫైండ్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 15th innings. చూడండి మనకి అందరం క్రికెట్ చూస్తాం కదా. 14 మ్యాచ్ల వరకు ఒక క్రికెటర్కి ఎంతో కొంత యావరేజ్ ఉందండి. 15వ మ్యాచ్లో 97 రన్లు స్కోర్ చేయడం వల్ల ప్రతి మ్యాచ్కి 5 పెరిగిందంట. అర్థమైందా. 14 మ్యాచ్ల వరకు ఎంతో కొంత యావరేజ్ ఉంది, అది ఎక్స్ అనుకోండి. 15వ మ్యాచ్లో కూడా ఎక్సే చేసుంటే యావరేజ్ పెరగకపోయేది. కానీ 15వ మ్యాచ్లో ఎక్కువ చేయడం వల్ల ప్రతి మ్యాచ్కి 5 ఇచ్చేంత పెరిగింది. అంటే 15 మ్యాచ్లకి 5 ఇచ్చేంత పెరిగిందంటే 15 5 ఎంత 75 కదా. ఈ 75 కనుక మీరు తీసేశారనుకోండి ఒరిజినల్ యావరేజ్ ఎంత వస్తుందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 97లో 15 మ్యాచ్లకు మీకు 5 ఇచ్చేంత పెరిగింది కదా. 75 మైనస్ చేయండి ఎంత 22. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 14 మ్యాచ్ల వరకు కనుక అతని యావరేజ్ 22 ఉండి 15వ మ్యాచ్లో కూడా 22 రన్లు మాత్రమే చేస్తే యావరేజ్ 22 ఉండేది. కానీ 15వ మ్యాచ్లో 97 రన్లు చేస్తున్నాడు అంటే ఎంత ఎక్కువ చేస్తున్నాడు 75 రన్లు ఎక్కువ చేస్తున్నాడు. ఈ 75 రన్లని అన్ని మ్యాచ్లకి 5 చొప్పున పంచవచ్చు కదా. 15 మ్యాచ్లకు ఒక్కొక్క మ్యాచ్కి 5 పెంచితే యావరేజ్ ఎంత అవుతుంది. ఒరిజినల్గా 22 ఉంటే ఇప్పుడు 5 యాడ్ అయ్యి 27. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఓవరాల్గా చేయడానికి ట్రై చేయాలండి. అంటే మనం ఎక్కువ మ్యాథ్స్ రకంగా వెళ్ళొద్దు ఇటువంటి క్వశ్చన్స్ని. ఐ హోప్ ఈ సెషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ 3 కూడా చేద్దాం. రేపు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.